హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత సింగపూర్ నర్సింగ్ జాబ్స్ గురించి నేను మాట్లాడుతున్నా అనమాట. యాక్చువల్‌గా ఎందుకు దీని గురించి వీడియోస్ చేయట్లేదంటే, సేమ్ క్వెషన్స్ అడిగిన క్వెషన్సే అడుగుతున్నారు. డైరెక్ట్‌గా రిప్లై గూడా ఇస్తున్నాను వాళ్ళకి నేను కమెంట్‌లో. కానీ చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏందంటే, అంటే ఒక ప్రాపర్ ఏజెన్సీని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే క్వెషన్ చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. దీనికి ఆహ్, ఒక వెబ్‌సైట్ ఉంటది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ అని ఉంటుంది. అంటే ఇన్ కేస్ మిమ్మల్ని అప్రోచ్ అయిన ఏజెంట్ ఫేకా? ఒరిజినలా? అనేది తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ అనేది యూజ్ అయితదనమాట. ఏ ఏజెంట్ అయినా సరే అంటే ఫారెన్ అఫైర్స్ అంటే అదర్ కంట్రీస్‌లో జాబ్స్ సెర్చ్ చేసుకొని ఎళ్ళడానికి ఎవరైతే మిమ్మల్ని ఈ జాబ్ మా దగ్గర ఉంది. మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఏజెన్సీ ఉంటుందో వాళ్ళు అంటే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు జాబ్ మీకోసం అప్లై చేస్తే అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఈ వెబ్‌సైట్‌లో దొరుకుతాయన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నంబరు అవన్నీ గూడా వాళ్ళ డీటెయిల్స్ ఒస్తాయి. ఇంకొక విషయం ఏందంటే, మన భారతదేశం మొత్తంలో ఎంతమంది ఏజెంట్స్ ఎక్స్‌టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్‌తో రిజిస్ట్రేషన్ అయ్యున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం గూడా మనం తీసుకోవచ్చనమాట ఇక్కడ. సో, ఆ వెబ్‌సైట్‌ని నేను మీకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఫర్దర్‌గా ఇన్ కేస్ మీరు ఏ ఏజెన్సీనైనా కన్సల్ట్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు పే చేయమని చెప్తే ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ లైసెన్స్ నెంబర్‌ని అడగండి. తర్వాత ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అనేది చెక్ చేయండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు ప్రాబ్లమ్ లేకుండా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకో విషయం ఏందంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇక్కడ మీరు కంప్లెయింట్ గూడా చేయొచ్చు. ఇంకోటేంటంటే చాలామంది అంటే నాకి తెలిసిన వాళ్ళు, నన్ని క్వెషన్ జేసేవాళ్ళు, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్న క్వెషన్ ఏందంటే ఏజెన్సీ వాళ్ళు డబ్బులు పే చేయమని చెప్తున్నారు ముందే. ఎ ఇంకా తర్వాత డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు ఫ్రాడా అని ఎట్లా తెలుస్తుంది? అనే క్వెషన్ అడుగుతున్నారు. ఇంకా కొంతమందయితే డబ్బులు పే చేశాము, డబ్బులు పే చేసి పోగొట్టుకున్నాం మేము అని చెప్తున్నారనమాట. సో, వీళ్ళందరికీ గూడా ఈ ఈ నేనిచ్చే ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది యూజ్ అయితుందనే అనుకుంటున్నాను. ఇంకోటేంటంటే ఆహ్, ఎవరైతే డబ్బులు పే చేస్తారో అంటే ముందే డబ్బులు అంటే కొంతమంది చెప్తారు ముందే ఆహ్, కొన్ని ఆహ్, అంటే కొంచెం డబ్బులు పే చేయాలి. మళ్ళీ 3 మంత్స్ తర్వాత కొంచెం డబ్బులు పే చేయాలి. 1 మంత్ తర్వాత సంథింగ్ అలా ఉంటుంది. ఆహ్, అలా పే చేస్తేనే మాకీ జాబొస్తుంది అని చెప్తారు. ఓకే. మేబీ అలా ఉండొచ్చు. అయితే కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా సెర్చ్ జేసుకొని మీరు ఇన్ కేస్ ఆ ఏజెన్సీ అనేది రిజిస్ట్రేషన్ ఇంకొక విషయం ఏందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్‌లో దాదాపుగా 900 2906 మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. వాళ్ళలో చాలా మంది ఇనాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయి గూడా ఉంది. ఇంకా కొంతమంది వాళ్ళ సర్టిఫికేట్‌ని రెన్యువల్ కూడా చేసుకోలేదు. రిజిస్ట్రేషన్‌ని రెన్యువల్ కూడా చేసుకోలేదు. అంటే ఒక్కొక్క డీటెయిల్స్‌ని మనం కంప్లీట్‌గా చెక్ చేయలేము కాబట్టి, మీరు ఏ ఏజెన్సీ ద్వారా చెప్తున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్‌ని అక్కడ సెర్చ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, మీకి వాళ్ళ డీటెయిల్స్ ఒస్తాయి. మీరు కన్ఫర్మేషన్ జరుగుతుంది. సో, నేనిప్పుడు మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వెబ్‌సైట్ ఏంటి? ఆ వెబ్‌సైట్‌లోంచి ఎలా సెర్చ్ చేయాలనేది. ప్లీజ్ వాచ్. నాకు చెప్తున్నారు కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందండి. వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మాకు పంపిస్తున్నారు. ఈ కంపెనీని ఎలా నమ్మాలి అని అడుగుతున్నారనమాట. సో, రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో మెసేజ్ చేశారు నాకి దీని గురించి. అంటే మేము ఆల్రెడీ డబ్బులు పే చేశాము. వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది. 1 ఇయర్ ఇంకా సంవత్సరం పడుతుంది. అక్కడ అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటివి అంటే ఆ కంపెనీ వీసాస్‌ని స్టాప్ చేసేసింది. అందుకని డబ్బులు తీసుకున్నా గూడా మేము అప్లికేషన్ ఆల్రెడీ పెట్టేసాము. అప్లికేషన్ అప్రూవ్ అవ్వలేదు అని జెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి, వాళ్ళ రిజిస్ట్రేషన్ పాన్ కార్డ్ కంపెనీ డీటెయిల్స్ అనేటివి వాళ్ళకిస్తున్నారంట. సో, దీన్ని ఒక్కసారి క్లారిఫికేషన్ జేసుకోవాల్సిన అవసరం ఉందనమాట. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది ఎక్స్‌టర్నల్‌గా కమ్యూనికేషన్‌కి సంబంధించినటివి. మేబీ ఇక్కడ జాబ్స్
ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏజెంట్స్. అంటే ఒక ఏజెంట్ వాళ్ళకేమైనా చాలా బ్రాంచ్‌లు ఉంటే పర్టిక్యులర్ ఒక ఏజెంట్ అనేవాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వాలే కదా! సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ విషయంలో మోసపోతున్నారు. దయచేసి దీన్ని క్లారిఫికేషన్ చేసుకోండి ముందే ఏజెంట్స్‌తో. అంటే మీరు కనెక్ట్ అయ్యే ఏ ఏజెన్సీ ద్వారా అదర్ కంట్రీస్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళతో ఖచ్చితంగా క్లారిఫికేషన్ చేసుకొనే వెళ్ళండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే emigrate.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ ఏజెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెర్చ్ ఏజెంట్ అంటే ఆ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడ సెర్చ్ చేయండి. లేదు మీకు తెలియదంటే అక్కడ నేమ్ సెర్చ్ చేయండి. అంటే నేమ్ వాళ్ళ పేరు సెర్చ్ చేయండి. ఒక్కొక్కసారి కంప్లీట్ నేమ్ పెట్టినప్పుడు రాకపోవచ్చు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. జూపిటర్ ఇంటర్నేషనల్ అనేది లాస్ట్ టైం నేను వెళ్ళిన ఏజెన్సీ అనమాట. ఆ ఏజెన్సీకి రిజిస్ట్రేషన్ అయిన ఏజెంట్ పేరు వచ్చేసి హరిహరన్, మిస్టర్ హరిహరన్. అయినా దాదాపుగా ఒక 500 మంది, దాదాపుగా అంటే నాకు ఎగ్జాక్ట్ కౌంట్ అనేది తెలీదు, దాదాపుగా 500 మందిని మన కంట్రీ నుంచి అదర్ కంట్రీస్కి పంపించినారు. ఎస్పెషల్లీ సింగపూర్కి చాలా మంది నర్సెస్ని, నర్సింగ్ ఎయిడ్స్ని, హెల్త్ కేర్ అసిస్టెంట్స్ని, ఫిజియోథెరపిస్ట్ అసిస్టెంట్స్ని పంపించినారనమాట. అంటే మంచి నెట్వర్క్ ఉన్నటువంటి ఏజెన్సీ. ఆ ఏజెన్సీ ద్వారా నేను లాస్ట్ టైం వెళ్ళిన. అంటే దానికి సంబంధించిన కాస్ట్ కూడా పర్టికులర్గా బాండ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చేసిస్తారు వాళ్ళు. అందువల్ల ఆ ఏజెన్సీని నేను ఇప్పుడు మీకు సర్చ్ చేస్తున్నాను అనమాట. సో జూపిటర్ ఇంటర్నేషనల్ అంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. జస్ట్ నేనేం చేస్తున్నాను అంటే జూపిటర్ అని సర్చ్ చేస్తున్నా. జూపిటర్ అని సర్చ్ చేస్తే చాలా ఉన్నాయి. జూపిటర్ ఇంటర్నేషనల్ సంథింగ్ అదర్ అంతా ఉన్నాయి. సో అప్పుడు అక్కడ వచ్చింది జూపిటర్ ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే చెన్నైలో లొకేట్ అయింది. అంటే ప్లేస్ ఏ ప్లేస్లో రిజిస్ట్రేషన్ చేసి అంటే ఏ స్టేట్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్ కదా. అవన్నీ చెక్ చేసుకొని డీటెయిల్స్ అనేటివి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి, ఇలా సెర్చ్ చేసుకోవాలి. ఇలా సెర్చ్ చేసుకొని జాగ్రత్తగా ఏజెన్సీని మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ అడిగి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. సో ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు ఏమైనా రాంగ్ చేస్తే, అంటే డబ్బులు తీసుకొని మోసం చేస్తే, అప్పుడు మీరు ఇక్కడ గ్రీవియన్స్ అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం అయ్యి అంటే ఎవరైనా ఒకరిని మోసం చేసినారంటే మళ్ళీ వాళ్ళు ఇంకొకరిని మోసం చేయకుండా ఉండాలంటే అప్పుడు మనం కంప్లైంట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒకసారి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని వాళ్ళు సీరియస్గా తీసుకునేసి, అంటే డబ్బులు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఇన్ కేస్ ఆ ఫ్రాడ్ అనేది కన్ఫర్మేషన్ అయితే రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా చెయ్యండి. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి యూజ్ చేసుకోండి. అప్పుడే చాలామంది మోసపోకుండా ఉంటారు. సో మీకు అర్థమైంది కదా ఎలా ఏజెన్సీ లిస్ట్ తీసుకోండి. మీకు దగ్గరలో ఏ ఏజెన్సీ ఉంటారు అనేది మీకు అర్థమైపోతుంది కదా. మీ స్టేట్లో మీకు అవైలబుల్లో ఉన్న ఏజెన్సీ, ఆ ఏజెన్సీ ఉన్న యాక్టివిటీ అంటే ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దయచేసి ఇవన్నీ చెక్ చేసుకొని ఫర్దర్గా మీ ప్రాసెస్ని ప్రొసీడ్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఏజెన్సీని అడిగి లేదంటే